మా మమ్మీ వాకిట్లో ముగ్గేసింది, ఆ ముగ్గు కలర్ కూడా ఎత్తుంది. ఎట్లుందిరా? వస్తుంది ముగ్గు. నేను చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి. ఈరోజు భోగి కదా, ముగ్గులు స్టార్ట్ చేసినాము. ఇప్పుడే వేస్తున్నా. తమ్ముని విలువ ఫస్ట్ రెడీ. ఇంకోటి ఉన్నది కదా రెడ్, అది 65. పింక్ తీసుకున్నావు కదా, ఆ లోటస్లో పింక్ అయితే అయిపోదా సోన్స్? పింక్ ఏదో లేదు, పింక్ సరిపోతుంది లోటస్. అది వెళ్తుంది కదా. ఒకటే ప్యాకెట్. మరి 2 తీసుకుంటే అయిపోదా? 11 తీసుకుంటే అయిపో. నువ్వు నేనేసుకున్నావా? కాదు, నేను ఊళ్ళోకి పోతానని కూరగాయలు టమాటాలు దిద్దాను. నువ్వు పోతానికి వస్తాను చిక్కన. పని పోతే పోతారా? పోతాడు అయినా ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ముగ్గెత్తుంది. ఇప్పుడు మా అమ్మ వేసేది ఫస్ట్ మా తమ్ముడు వేసిండు దాన్ని. దానిలో హ్యాపీ భోగ్ అని మా అమ్మ రాసింది. మీదికెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఎత్తుంది దాన్ని. అంతా మా తమ్ముడు వేసిండు. బాగా వచ్చిందా ఫ్రెండ్స్? మా సోనాడు వేసింది. మంచిగా బాబు క్రియేటివిటీ ఇదంతా. ఫ్రెండ్స్ అదేంటో కామెంట్ చేయండి. హ్యాపీ భోగి అది కూడా తెలియదు వాళ్ళకి. కాదు, ఫ్లవర్ పాట్ అన్ని కలిపి. రాదు అక్కడ మంచిగా. ముగ్గుని ఖరాబ్ చేయకూరు మమ్మీ. అదేంటిది ఇప్పుడు నాకు తెలియదు. కానీ మా అమ్మ సైజు స్టంట్లు ఇప్పుడు చేయలేదు, ఇలా చేసింది. సపరేట్గా పాలు తాగుతా. ఓటే గింత ఏం గుడగట్టుకో పువ్వాల గుంట అలవాటు. పచ్చిమిరపకాయలు వేద్దా? లేవా? వంటలేదు. పచ్చికాయలు వేస్తే మందు చల్లేటప్పుడు ముఖానికి కట్టుకునే ఆచారం మా ఇంట వంటలేదు. కొత్తిమీర ఆకు, ఉల్లాకు, కరివేపాకు అన్ని ఆకులు వేసి. అయ్యో నువ్వులు లేకపోతివి. పిలుపురు డాడీ, వెళ్ళిపోతే ఉప్పు ఉప్పు అయిపోయినాయి నిన్నటి. కొన్ని ఒక 10 రూపాయలు అన్నది ఎద్దుదా.
సరిపోదా ఒక 10,000 రూపాయలు తీసుకొద్దా 10,000 రూపాయలు ఏమో నువ్వులకి ఎక్కువనే ఉంటుంది రేట్ నాకు కూడా తెలియదు అవును ఉంటుంది 80 అద్దా 8 అయితే అప్పుడు 80 అయితే 160 అయితే అంత అద్దా బాగా అవుతుందా నిన్న నానబెట్టిన పప్పు అది నిన్ననే చేద్దాం అనుకున్న గారెలు ఆగమైంది చీకటి అయింది ఉంటుంది వండుదాం తింటారు వాళ్ళు పప్పు బొబ్బరి పప్పు మంచిగా ఉంటుంది బొబ్బరి పప్పు సోనది వరవచ్చరాపు కొంచెం అంత పప్పు తిస్తే అది ఎక్కువ పిండి కొంచెమే కదా 1 కిలో పప్పు అంటే ఎక్కువ అవుతుంది అలే కావచ్చు అక్కోళ్ళు ఏం చెప్తుర్రా మీరు వస్తుర్రా అయ్యో నీకు చేతులేక ఏమైందిరా హలో ఏమంటలే చూడు లోపల చూడరా ముగ్గంటున్నాడు వేరే దేపునాను హలో చేస్తున్నాం వస్తుర్రా ఎప్పుడు వస్తారు రేపు వస్తారా వీళ్ళు అల్లోళ్ళు ఏడున్నారట ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు కదా మరి ఏమో అప్పాలు చేసిర్రా మీరు వసీకర్ వచ్చిండా చేసినాము ఇప్పుడు చేస్తున్నాం గారెలు సకినాలు చేసినాం నిన్ననే సకినాలు అరిసెలు నిన్న కంప్లీట్ కారపూస 3 అయినాయి నిన్న ఇవాళ ఒకటి గారెప్పలు చేస్తే అయిపోతుంది సకినాలు సో చెరిగానికి లడ్డూలు కావాలట లడ్డూలు చేసుకుందాం అని చెప్పండి ఇగో మాట్లాడరా బచ్చా ఉంటున్నాము రేపు రాత్రి ఉంటాను వేడిల్లు ఇవి మరి గరం నీళ్ళు పోసుకోవాలి గరం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి గరెల పిండి కొంచెం మళ్ళీ తర్వాత చల్లటి నీళ్ళతోని మెదుపుకోవాలన్నమాట ఫస్ట్ అయితే వేడి వాటర్ పోసి కలుపుకోవాలి ఆడొస్తుందా మరి చిన్నపలగాడ వస్తుందా కింద కూర్చుని రాదంటే ఆడిందా కింద కూర్చుందా మరి కింద కూర్చుందా
ఇట్లా కాలుతుర్రేమో ఇంకా కాలుగురి కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసినారు కదా పచ్చిమిరపకాయలు కదా ఇక కొద్దిరేపు ఇల్లాకుంది కాబట్టి పచ్చిది మిరపకాయలు పచ్చి వేస్తే అన్ని తొమ్మిది అప్ప చేసి పల్లీలు వేసి నువ్వులు వేసి ఇంకా అదే వేయాలి పల్లీలు వేసినట్టు బొబ్బరి వస్తారు తెలుపు నానింది కదా నిన్న నాన్న వేసింది పప్పు అదే 10 పలుకులు ఎత్త కూడా మంచిగా ఉంటుంది ఇది వేయిందా కదా వేయండి మళ్ళీ చేసిందాక అంతే